హే హలో హాయ్ దిస్ ఈస్ కృష్ణ. సో మీరు చూస్తున్న చెర్రీ బ్లూజమ్స్ అండి. దీని తర్వాత మళ్ళీ కాలం ఎట్లా చేంజ్ అవుతుంది అంటే గ్రీనర్కి వస్తుంది. సో కాలం మారుతున్న కొద్దిగా నేచర్ కూడా చేంజ్ అవుతుంది సౌత్ కొరియాలో. ఉదాహరణకు మా క్యాంపస్ తీసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు గ్రీనర్గా ఉంది, తర్వాత ఈ గ్రీన్ అనేది రెడ్గా అవుతుంది ఇట్లా. సో పచ్చగా ఉండే ఆకులన్నీ ఎర్ర కలర్లోకి వచ్చేస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వాతావరణం ఇది. మరి దీని తర్వాత ఏందబ్బా అంటే వర్షాకాలం. ఘోరంగా వర్షాలు పడతాయండి. ముందు మా క్యాంపస్ ముందు ఉన్న రివర్ చూడండి ఎంత ఘోరంగా అవుతుందో. సో ఇప్పుడు మనం కంటెంట్కి వద్దాం. ఫస్ట్ చెర్రీ బ్లూజమ్స్. సో ఇవి చాలా జాగ్రత్తగా పెంచుతారు వీళ్ళు. ఇన్స్టిట్యూట్లలో కానీ మంచి మంచి ప్లేస్లలో కానీ విజిటింగ్ ప్లేస్లలో కానీ పెంచుతారు. సో చాలా జాగ్రత్తగా పెంచాలి. సో మన ఇండియాలో ఎక్కడన్నా ఉన్నాయా లేవని చాలామంది క్వశ్చన్ ఉంటుంది. సో ఉన్నాయండి, కాశ్మీర్లో ఉంటాయి. వీటికి చల్లటి ప్రదేశం అవసరం. సో ఇవి ఎలా ఉంటాయి అసలు అంటే, ఈ పువ్వు ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి మీకు చూపిస్తాను, జూమ్ తీసుకొని చూడండి. ఈ పువ్వు ఎంత అందంగా ఉందో అంత సువాసన కలిగి ఉంటుందండి, మన దగ్గర మల్లె పువ్వుల వలె. సో మా క్యాంపస్లో చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు. ఇవి చాలా పెద్దగా అవుతాయండి, మన దగ్గర చింత చెట్లలాగా అవుతాయి ఇవి. సో అలా అయినప్పుడు రోడ్డుకి ఇరువైపుల నుంచి ఇట్లా పూల వర్షం పడ్డట్లు పడుతుంటాయి ఎప్పుడు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి. సో మా క్యాంపస్లో నాకు నచ్చింది ఏదన్నా ఉందంటే ఇక్కడ నుంచి చూసే వ్యూ చాలా నచ్చుతుంది, అందుకే ఇక్కడ నుంచి వీడియో తీశాను. సో ఒక 2 వీక్స్ తర్వాత మొత్తం పువ్వులు రాలిపోతాయండి. రాలిపోయిన తర్వాత ఎలా మారుతాయి అంటే మీరు ఇప్పుడు చూడొచ్చు. సో మొత్తం ఈ పువ్వులు రాలిపోయి మొత్తం గ్రీనరీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ గ్రీనరీ మీరు చూసినట్లయితే ఎంత మంచిగా ఉందో చూడండి. సో ఎవ్రీ సీజన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఏదో ఒక అట్రాక్షన్ లాగా ఉంటుంది అనమాట ఇక్కడ. సో మీరు చూసినట్లయితే చాలా గ్రీనర్గా ఉంది క్యాంపస్. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇటుకన్నీ చూస్తే. ఇక్కడ కొన్ని ప్లేస్లలో కూర్చొని స్టూడెంట్స్ పీక్స్ కూడా తీసుకుంటారు. సో టాప్ వ్యూ నుంచి చూస్తే ఒకవేళ అంటే బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అలాగే మా క్యాంపస్లో 2 చిన్న చిన్న కాలువలు ఉన్నాయండి. ఇవి పక్కన ఉండే హిల్ స్టేషన్ నుంచి వస్తాయి వాటరు. సో చాలా స్పీడ్గా వస్తాయి యాక్చువల్గా, వాటిని చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. సో ఇవి అన్నమాట చిన్న కొండలు. ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో లంచ్ టైంలో మేము ఎలా వెళ్తామంటే వీటిని తీసుకుంటాము. యాప్స్ ఉంటాయి, మనం స్కాన్ చేస్తే అయిపోద్ది. ఒక కిలోమీటర్కి ఒక 60 రూపాయలు అట్లా పడుతుంది అనుకుంటా ఛార్జ్. సో ఇమ్మీడియట్లీ వెళ్ళాలి అనుకుంటే వీటికి యూజ్ చేస్తారు స్టూడెంట్స్. సో ఇది అనదర్ వే అనమాట. సో లైబ్రరీ సైడ్ నుంచి. సో ఈ చిన్న కొండలు అని చెప్పిన చూడు, మొత్తం క్లౌడ్స్ మొత్తం కవర్ చేసి ఉంటాయి అన్నమాట వర్షాకాలంలో. ముందు అనిపించేది లైబ్రరీ. సో వర్షం పడ్డప్పుడు వాటర్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. సో ఇలా పోవడమే కాకుండా భూమి నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో చూడండి. సో ఈ ఒక్కో కాలువని కాకుండా ఇంకో కాలువ ఉంది, ఇది చాలా పెద్ద కాలువ. సో ఇప్పుడు వర్షం తక్కువగా ఉంది కాబట్టి మామూలు వాటర్ వస్తున్నాయి, లేకపోతే చాలా ఎక్కువగా వస్తాయి. సో ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతాయి వాటర్. సో దీని నుంచి బయటికి ఎలా వెళ్తాయి మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఆ కాలువ యొక్క వాటర్ వచ్చి అటు నుంచి వెళ్ళిపోతాయండి. సో ఒకసారి క్యాంపస్ ఎంత గ్రీనరీగా ఉందో చూడండి మీరు. సో అలాగే ప్రతి కంట్రీ యొక్క జెండా ఇక్కడ ఉంటుందండి. మన ఇండియా జెండా ఎక్కడ ఉందో మీరు రికగ్నైజ్ చేసి కామెంట్లో పెట్టవచ్చు.
సో ఎన్నో జెండా అని, ఎంతమంది స్టూడెంట్స్ ఏ కంట్రీస్ నుంచి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చదువుతారు అని. ఇది లైబ్రరీ రోడ్ కాకుండా మెయిన్ రోడ్ అండి. సో ఇక్కడ ఓ వీడియో తీద్దామని తీసి పెట్టాను మీకు. సో గడ్డి బాగా పెంచిన తర్వాత మా వాళ్ళు ఇట్లా కట్ చేస్తారు మంచిగా. సో పార్క్ లాగా అనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ. కానీ వచ్చి ఎంజాయ్ చేద్దాం కూర్చుందాం అంటేనే టైం దొరకదు మాకు. సో ఎంఎస్ కానీ బిఎస్ కానీ చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావచ్చు. మీరు అప్లికేషన్స్ పడ్డప్పుడు ఇన్ఫామ్ చేస్తాను నేను యూట్యూబ్లో, లేదా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేయండి, ఏదో ఒక రూపంలో ఇన్ఫామ్ చేస్తాను. సో ఇలా గ్రీనరీ నుంచి లీవ్స్ రెడ్కి వస్తాయని చెప్పాను కదా. సో అక్కడక్కడ మీరు చూడొచ్చు గ్రీనరీ లీవ్స్ అన్నీ రెడ్ అవుతున్నాయి. అంతే, ఇంకా కొన్ని రోజుల తర్వాత మొత్తం రెడ్ అయిపోయినాయి లీవ్స్. సో ఇలా కొన్ని ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయన్నమాట. గ్రీనర్ నుంచి రెడ్ నుంచి ఎల్లో అవుతుంటాయి ఇవి. సో ఈ ప్లేస్ ఏంటంటే రీసెర్చ్ బిల్డింగ్స్ ముందులా ఉండే ల్యాండ్స్కేప్ అనమాట. వచ్చి ఇక్కడ కొందరు కూర్చుంటారు, ఫోటోగ్రఫీ చేస్తారు. సో కాఫీ తీసుకుని వచ్చి చాలా మట్టుకు ఇక్కడ కూర్చుంటారు, చాలా ప్రశాంతంగా. చాలా మంచి వాతావరణం, వ్యాలీ లాగా ఉంటుంది మొత్తం మా క్యాంపస్. సో ఇక్కడ కొందరు సైంటిస్టుల విగ్రహాలు అయితే ఉన్నాయండి. వీటి గురించి ప్రత్యేకంగా వీడియో తీసి పెడతాను మీకు ఒక్కొక్కల గురించి. సో చెప్పాను కదండి, మొత్తం గ్రీనరీ లీవ్స్ అన్నీ రెడ్ అయిపోతాయి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం అండి మా క్యాంపస్లో. సో అలా వస్తున్నాను ఒకరోజు, ఫుడ్ డెలివరీ రోబో దొరికింది నాకు. ఇక మీరు చూడండి రోబో ఎట్లా ఫుడ్ డెలివరీ రోబో అనమాట. ఇది డెలివరీ చేస్తుంది వచ్చేసి. ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇది మాత్రం మా ఫుట్బాల్ గ్రౌండ్ అండి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుంది. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎలా ఉంది, చూసి కామెంట్ పెట్టండి.
ఇప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటి విండోలో కూర్చొని బయటికి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో కింద వ్యవసాయం చేస్తుంటారు. సో ఈ క్లౌడ్స్ అన్నీ ఏంటంటే మొత్తం కిందికి వచ్చేసాయి ఈరోజు. ఇగో బిల్డింగ్లకు దగ్గరకు వచ్చాయి, బిల్డింగ్ల కిందికి వచ్చేసాయి చూడండి. ఈ బిల్డింగ్లు మహా అంటే 25 అంతస్తులు ఉంటాయండి. సో మొత్తం కిందికి వచ్చాయి. అలాగే సమ్మర్లో అండి, సమ్మర్ వచ్చేస్తే బయటికి వెళ్ళాము, క్యాంపస్ బయటికి స్ట్రీట్ ఉంటుంది కదా, స్ట్రీట్లోకి వెళ్తే తిరుక్కుంటూ వెళ్తే ఇట్లా పిల్లలకు సమ్మర్ అక్కడక్కడ స్ట్రీట్లో ఇట్లా అరేంజ్ చేస్తారు. సో వాటర్ షో అరేంజ్ చేసి వాళ్ళు ఆడుకునే విధంగా చేస్తారనమాట. సో సాటర్డే సండే వచ్చి పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ. చూడు ఈ బుడ్డోడు ఎంత బాగుండు. సో వర్షాకాలం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. మా క్యాంపస్ ముందు మంచి ఒక రివర్ ఉంది. సో ఇది మొత్తం క్యాంపస్ 6th ఫ్లోర్ నుంచి నేను తీసిన వీడియో, నా ఆఫీస్ నుంచి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది లైబ్రరీ. ఈ ఎల్లో కలర్ పెయింట్ ఉన్న బిల్డింగ్స్ ఏమో రీసెర్చ్ బిల్డింగ్స్ అండి. ఆ పక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా కాంప్లెక్స్, అది మా క్యాంపస్ ముందు కాలోనీ అనమాట. సో వర్షాకాలంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మీకు ఒకసారి చూపిస్తాను. ఈ రివర్ ఎంత ఫాస్ట్గా ఎన్ని వాటర్ తీసుకుపోతుందో మీకు చూపిస్తాను. సో ఈ వీడియో నేను అసలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేనండి, మామూలుగా తీసిన వీడియో ఉంది. స్పీడ్ చేసి అనుకునగలరు, వాటర్ స్పీడ్ చూసి చాలా స్పీడ్ వస్తాయి ఇంకా వాటరు. అక్కడేమో కానీ ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత నేను నిజంగానే చాలా భయపడ్డాను ఈ వాటర్ చూసి. సో అన్నవాళ్ళు తమ్ముడు అటు దాడదాందా అంటే కూడా నేను వెళ్ళలేను భయపడి, ఎందుకంటే వాటర్తో కానీ పవర్తో కానీ మనము కామెడీ చేయొద్దు అనమాట. సో అది భయపడి నేను ఇక్కడనే ఉండి వాటర్ వీడియో తీసుకున్నాను. సో ఎంత రిస్క్ ఉన్నా ఏమున్నా వీడియోస్ కానీ ఏదన్నా తీయాలనుకుంటే మీ గురించే తీస్తాను నేను, ఎందుకంటే మనం తెలుసు కదా అక్కడ నుంచి ఇక్కడ వచ్చి వేరే కంట్రీస్ విజిట్ చేయలేరు మీరు ఎవరు. అంటే నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ వాళ్ళకి చెప్తున్నాను నేను స్పెషల్గా. సో వాళ్ళ గురించే వీడియోస్ అన్నీ తీస్తాను నేను. సో ఎందుకంటే దే షుడ్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. సో అందుకే తీస్తున్నానండి. దయచేసి కోఆపరేట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను. ఇది ఏదో సంపాదన గురించి కాదండి, నా హ్యాపీనెస్ గురించి చేస్తున్నది ఇది. సో చూడండి వాటర్ ఎంత ఫాస్ట్గా వస్తుందో అసలు ఇది చూస్తేనే నాకు ఎంత భయం అవుతుందంటే ఈ వాటర్ చూస్తే. నేను అందుకే మీరు చూడండి వీడియో నేను మధ్యలోకి చూస్తాను, నేను భయపడి సైడ్లకించే తీస్తున్నా వీడియో. ఈ రివర్ ఏం దూరంలో ఉండదండి, మన క్యాంపస్కి ఆనుకునే ఉంటుంది. సో ఆ బిల్డింగ్స్ క్యాంపస్ బిల్డింగ్సే, లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్స్. బట్ మనకేం ప్రమాదం లేదు, స్పీడ్గా వచ్చి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఒక్కసారి సైడ్ వ్యూ చూసుకుంటే సో ఇదే రివరు వర్షం పడ్డ 4 రోజుల తర్వాత ఎంత మంచిగా ఉంటుందో చూడండి మీరు. మెల్లగా పరిగెడుతుంటుంది అనమాట. ఇగో ఈ విధంగా ఉంటుంది మొత్తం క్లియర్ అవుతాయి అనమాట. సో వాటర్ అనేది నిలిచే ప్రసక్తే ఉండదు మనలాగా. సో అట్లాగే స్ట్రీట్కి వెళ్ళాము మేము పార్క్కి. సో పార్క్లో మ్యూజిక్ షో నడవట్టుండే, కొద్దిసేపు చూసి సో దాన్ని ఎంజాయ్ చేసి సో తిరిగి క్యాంపస్కి వచ్చామండి.
సో ఇక్కడ కొందరు వచ్చి మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటారు. నేను చాలాసార్లు వచ్చాను. సో ఇప్పుడు చలి ఉంది కాబట్టి బయటికి రావడం లేదు, కానీ చలి లేకుంటే నేను వచ్చి ఇక్కడ కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతాను ఖచ్చితంగా. మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా చాలా ప్రశాంతమైన ప్లేసు. ఓ రోజు రాత్రి 1 o'clock సడన్గా లేచానండి. లేచి రూమ్ విండో నుంచి బయటికి చూశాను. సో క్లౌడ్స్ అన్నీ కిందికి వచ్చాయి. సో వెదర్ అంతా మబ్బు మబ్బుగా ఉంది. సో ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ లైట్ వెలుగుతుంది, మన ఇది హై పవర్ పోల్ది. సో అలాగే ఏం చేశానంటే సేమ్ అదే వ్యూ నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ వీడియో తీశాను మీకోసము. సో ఆ రాత్రి ఉన్న మబ్బులు ఎటు వెళ్ళిపోయాయి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. నిజంగా అండి, నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంత మంచి ప్రకృతిలో జీవిస్తున్నాను. సో ఒకవేళ ఇక్కడ నుంచి వచ్చినా కూడా నేను ఈ ప్లేస్ చాలా మిస్ అయిపోతాను. సో అంత ఇష్టం నాకు ఈ ప్లేస్. సో ఫుల్ నేచర్ అంటే నేచర్, గ్రీనరీ అంటే గ్రీనరీ, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సో నా లైఫ్లో కూడా నేను ఎక్కడన్నా ఏదో మున్నార్లోనో ఎక్కడన్నా సెటిల్ కావాలని ఆలోచన వస్తుంది అనమాట. అంటే అక్కడనే ఉండిపోదామన్న ఫీలింగ్ వస్తుంది దీన్ని చూసి. మన ఇండియాలో కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో భగవంతుని దయ ఉంటే అన్నీ సాధ్యమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే వింటర్లో ఎలా ఉంటాయంటే, నేను ఫ్లైట్ దిగినప్పుడు తీసిన వీడియో ఉంది, ఇది సియోల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. సో మొత్తం వచ్చేసి ఐస్ మొత్తం కింద పడిపోయింది చూడండి. సో మీ కొరకు మీరు వద్దనుకున్న కూడా పెట్టే ఫొటోస్ ఇవి నార్మల్గా నాయి. సో ఒక్కసారి చూడండి. సో మొత్తం ఆ రివర్లో వాటర్ ఎట్లా అయిపోయినాయి చూడండి, అదే రివర్లో ఐస్ గడ్డ కట్టిపోయినాయి వాటర్.